సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విజయవాడ సింగ్నగర్ డాబాకొట్ల సెంటర్లో వివేకానంద సెంటినరీ హైస్కూల్ నుంచే ఎయిర్ గన్తో దాడికి పాల్పడి ఉంటారని పోలీసు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దాడి సమయంలో ఈ స్కూల్ వెనుక వైపు రోడ్డులోని యాత్ర సాగుతోంది. సీఎం జగన్ ఉన్న బస్సుకు స్కూల్ కేవలం 20 అడుగుల దూరంలోనే ఉంది. పాఠశాల ఉన్న రామకృష్ణ సమితికి చెందిన EG+2 భవనం మొదటి అంతస్తులో 6వ కిటికీ, 2వ అంతస్తులో 4వ కిటికీ తెరిచి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఈ స్కూల్కు వాచ్మెన్ భద్రత లేదు. దీంతో గేటు దూకి ఎవరైనా సులభంగా లోపలికి ప్రవేశించే అవకాశం ఉంది. అక్కడి నుంచే దాడికి పాల్పడి సులభంగా తప్పించుకొని వెళ్లే అవకాశం కూడా ఉంది. ఇక సింగ్ నగర్ దగ్గర మా ప్రతినిధి అమర్ సతీష్ ఉన్నారు. మరింత సమాచారం అడిగే ప్రయత్నం చేద్దాం. అమర్ సతీష్, చెప్పండి. సాయంత్రం 5 నుంచి కూడా విజయవాడలో అపూర్వ యాత్ర కొనసాగింది, మనమందరం చూసాము. మరి వారిది దాటిన దగ్గర నుంచి కూడా అడుగడుగునా కూడా జనం ఏ విధంగా నీరాజనాలు పట్టారో కూడా మనం చూసాము. రాత్రి కరెక్ట్గా 8:10 సమయంలో సింగ్ నగర్లో జగనే టార్గెట్గా ఈ దుశ్చర్య జరిగింది. మరి పథకం ప్రకారమే ఒక స్కూల్లో 2వ అంతస్తులో దాక్కున్న అగంతకుడు ఈ దాడికి పాల్పడ్డాడు. ఎటువంటి సమాచారం ఉంది దీని గురించి మీ దగ్గర? ఎన్టీఆర్ జిల్లాలోకి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగు పెట్టినప్పటి నుంచి కూడా విజయవాడ నగర వ్యాప్తంగా జగన్ కు బ్రహ్మరథం పడుతున్నారు. వారధి నుంచి విజయవాడ సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత ఉన్నటువంటి పశువుల హాస్పిటల్ సర్కిల్, తర్వాత సికామన్ సెంటర్, బీఆర్టీఎస్ రోడ్డుగా ప్రస్తుతం మనకి ఈ రోడ్ ఎండింగ్ లో కనిపిస్తున్నటువంటి ఏదైతే ఉందో దాన్ని డాబాకొట్ల సెంటర్ అంటారు. సింగనగర్ ఫ్లైఓవర్ దిగిన తర్వాత ఆ డాబాకొట్ల సెంటర్ నుంచి జగన్మోహన్ రెడ్డి జయ జయ ధ్వానాల మధ్య అశేష ప్రజానీకంతో కలిసి బస్సు యాత్ర ద్వారా స్ట్రైట్ గా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే సరిగ్గా 8 గంటలకు డాబాకొట్లు సెంటర్ ను సీఎం క్రాస్ చేశారు. సరిగ్గా 8:10 నేను ఎక్కడైతే ఉన్నానో ప్రస్తుతం నేను నిలబడినటువంటి ఇదే ప్రాంతంలో ఎగ్జాక్ట్ గా సీఎం కు రాయి అయితే తగిలింది. ఆ రాయి తగిలినటువంటి ప్రాంతాన్ని కూడా సరిగ్గా ఎడం వైపు నుంచి అయితే సీఎం కు అయితే గాయమైంది. అయితే చూడొచ్చు, ప్రస్తుతం వివేకానంద స్కూల్ ఇది. ఈ స్కూల్ కి సంబంధించి మొదటి నుంచి కూడా అనుమానం వ్యక్తం చేశారు. అయితే అర్ధరాత్రి కూడా అటు పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా కావచ్చు, స్పెషల్ ఫోర్స్ కావచ్చు, ప్రత్యేక బృందాలన్నీ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించాయి. స్కూల్ కి సంబంధించి స్కూల్ వెనక ప్రాంతం ఇది. స్కూల్ పక్కనే ఉన్నటువంటి టెంపుల్ ఒకటి ఉంది. ఆ టెంపుల్ కి సంబంధించినటువంటి వేప చెట్టును నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఆ వేప చెట్టు మొదల్లోంచి రాయి వచ్చి తగిలినట్టుగా కూడా పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే 3 సార్లు కరెంటు తీయడానికి కూడా ఆగంతకుడు ఆసరాగా చేసుకున్నాడు. అయితే సీఎం పర్యటన నేపథ్యంలో వైర్లు తగిలేటువంటి అవకాశం ఉంది కాబట్టి విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపేస్తున్నారు. అప్పటికే 3 సార్లు ఒక్కో నిమిషం చొప్పున విద్యుత్ సరఫరాకి ఆటంకం కలిగింది. అయితే ఈ సమయాన్ని దొండగుడు అవకాశంగా మలుచుకుని దాడి చేసినట్టు పరిస్థితి ఉంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నుదిటి భాగంలో తగిలితే ప్రాణాలు కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. కణితలో తగిలినా కూడా బలమైనటువంటి వేగంగా దూసుకొచ్చినటువంటి ఒక ఫైన్ స్టోన్ అని కూడా రాత్రి పరీక్షించినటువంటి వైద్యులు చెప్తున్నారు. అంటే ఆ రాయి ఎంత వేగంగా వచ్చింది, సీఎం తగిలిన తర్వాత మళ్లీ అది ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా తగిలింది. ఆ రాయి చాలా బలమైన రాయి కావడంతో ఆ రాయి ఏదైనా క్యాట్ బాల్ నుంచి వచ్చిందా లేదంటే ఎయిర్ గన్ నుంచి వచ్చిందా అనేటువంటి దానిపై కూడా పోలీసులు అయితే ప్రస్తుతానికి దర్యాప్తు చేస్తున్నారు. ఎయిర్ గన్స్ ఎవరైనా వినియోగించే వాళ్ళు ఉన్నారా లేదా క్యాట్ బాల్స్ వినియోగించే వాళ్ళు, క్యాట్ బాల్ ద్వారా పక్షుల్ని వేటాడడం తెలిసిన వారు, హంటింగ్ చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారి పట్ల కూడా నిఘా పెట్టినటువంటి పరిస్థితి అవుతుంది. వారిని కూడా లిస్ట్ అవుట్ చేస్తున్నటువంటి పరిస్థితి అవుతుంది. ప్రస్తుతం వివేకానంద స్కూల్ బ్యాక్ సైడ్ నేను చూపిస్తున్నాను. ఆ స్కూల్ కు సంబంధించి పైన ఉన్నటువంటి 2 డోర్లు ఏవైతే తెలుసుకున్నాయో అక్కడ ఆ పాయింట్ దాటుతున్నటువంటి సమయంలోనే సీఎం కు ఈ దాడి జరిగింది. ఈ హత్యాయత్నం అయితే ప్రయత్నం అయితే జరిగింది. అయితే అక్కడి నుంచి రాయి వచ్చిందని మొదటి నుంచి అనుకున్నారు. కానీ ఆ స్పాట్ కు వచ్చిన తర్వాత పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా ఘటనా స్థలానికి వచ్చిన తర్వాత 45 డిగ్రీల క్రాస్ ఉన్నటువంటి ప్రస్తుతం నేను వెళ్తున్నటువంటి ప్లేస్, ఈ ప్లేస్ లోనే నుంచే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైకి ఆ పదునైనటువంటి బలమైనటువంటి రాయి వేగంగా వచ్చినట్టు కూడా ప్రస్తుతానికి పోలీస్ శాఖ అంచనా వేస్తుంది. ఇక్కడి నుంచి రాయి వచ్చింది. భారీగా ఎత్తు ఏదైతే ఉందో ఈ చెట్టు పైనుంచో బిల్డింగ్ పైనుంచో వచ్చింది. 3 అంతస్తుల బిల్డింగ్లు ఉన్న ఈ ప్రాంతంలోని మొదట అందరూ అనుకున్నారు. కానీ ఈ కార్నర్ ఏదైతే ఉందో గంగానమ్మ గుడి వెనక నుంచి ఉన్నటువంటి ప్రాంతము, ఈ చెట్టు పొదల్లో నక్కి ఉన్నటువంటి వ్యక్తి
లేదా ఈ చెట్టుకు సంబంధించి ఆ చిన్న రేకుపై ఎక్కిన దాడి చేసేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడి నుంచి నేను మరొకసారి చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ ప్రస్తుతం వెహికల్స్ ఏవైతే వస్తున్నాయో ఆ రోడ్ లో వస్తున్నారు. కరెక్ట్ గా ఆ జీబ్రా క్రాసింగ్ దాటిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి సుమారుగా అడుగులు కూడా లెక్క పెట్టినా కూడా దాదాపుగా 30 అడుగుల లోపే దూరం ఉంది. టార్గెట్ ను ఏం చేయగలుగుతాము, ఇక్కడికి వస్తే కొడితే ఖచ్చితంగా తగులుతుంది అన్నటువంటి నమ్మకం వచ్చిన తర్వాతే అటాక్ అయితే జరిగింది. ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు దాదాపుగా 30 నుంచి 40 అడుగుల దూరం మాత్రమే ఉంది. ఇప్పటికే 3 సార్లు కరెంటు తీసేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మొదటి 2 అటెంప్ట్స్ లో ఇతర ప్రాంతాల్లో అంటే సింగనగర్ ఫ్లైఓవర్ మీద ఒకసారి కరెంటు పోయింది, డాబాకుట్లు సెంటర్ వద్ద ఒకసారి కరెంటు పోయింది, మళ్లీ ఈ ప్రాంతం అంటే మొత్తం 3 సార్లు కరెంటు పోయింది. అయితే దుండగులు 2 సార్లు ప్రయత్నించి ఉండొచ్చు, 3వ అటెంప్ట్ లో ఏం చేసి ఉండొచ్చు అనేది కూడా పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి బిల్డింగ్స్ వైపు పెద్ద ఎత్తున జనం ఎక్కారు. ఈ 2 ఫ్లోర్లు కూడా పూర్తిగా నిండిపోయాయి. యాక్చువల్ గా వీడియో వైరల్ ఏదైతే అవుతుందో ఇక్కడి నుంచి వచ్చినటువంటి వీడియో అది. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి తగులుతున్న సమయంలో బలమైనటువంటి దెబ్బ తగిలిన సమయంలో పెద్ద సౌండ్ కూడా వచ్చింది. ఆ సౌండ్ కూడా చాలా మంది విన్నారు. కేశినేని నాని కూడా పక్కనే ఉన్నటువంటి ఎంపీ కూడా ఆ సౌండ్ విని చాలా గట్టి శబ్దం వచ్చిందని కూడా చెప్పారు. అయితే ఆ రాయి వచ్చినటువంటి ఫోర్స్ కావచ్చు, ఆ రాయి వేగంగా వచ్చినటువంటి విధానాన్ని బట్టి కావచ్చు, ఆయన ఇది ఒక ఎయిర్ గన్ తో ఏం చేసినటువంటి ప్రయత్నంగా ఆయన చెప్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ప్రస్తుతానికి ఘటనకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే క్లూస్ టీమ్ ఈ ప్రాంతానికి వచ్చాయి. మొత్తం రాత్రి ఎన్ని అడుగుల దూరం నుంచి టార్గెట్ ప్రకారం దాడి చేశారు, హత్యాయత్నం చేశారు అనే దానికి సంబంధించి కూడా పూర్తిస్థాయి విచారణ అయితే జరుపుతున్నారు. హరిత.